నమస్తే అండి. నేను వాణి. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మనం అర్చన వెడ్స్ అభి ఆరో భాగాన్ని వినేద్దామా? జడ్జి గారు అభితో, మీరు జైలు నుండి బయటకు వచ్చి మీరు మీ అమ్మగారు మీ భార్యని చంపుతా అని బెదిరిస్తున్నారు అని, అంతేకాకుండా మీ పాపని కూడా మీ భార్యకి కనీసం చూపించడం లేదు అని తిరిగి మీ మీద కంప్లైంట్ ఇచ్చారు మీ భార్య. ఈసారి మీ నుండి విడాకులు కూడా కోరుకుంటూ ప్రాణభయం ఉంది అని కూడా అంటున్నారు. అన్ని ఎలిగేషన్స్ తనే వేస్తుంది. కానీ మీరు కోర్టులో కానీ జైల్లో కానీ కనీసం మాట్లాడడం కూడా లేదు. దీన్ని నేను ఏ విధంగా పరిగణనలోకి తీసుకోవాలి? మీ భార్య మీపై వేసిన కేసు తప్పు అని అనుకుందామంటే మీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తుంది మీ నాన్నగారే. మీకు చివరి అవకాశం ఇస్తున్నా, ఇప్పుడైనా ఏమైనా మాట్లాడాలి అంటే మాట్లాడండి అని ముగించి అభి వైపు చూస్తూ ఉంటాడు జడ్జి సుదర్శన్ గారు. అయినా ఏమీ మాట్లాడకుండా అలానే నిలబడి ఉంటాడు అభి. ఇంకా ఎవరైనా ఏమైనా చెప్పాలా అని లాస్ట్ ఛాన్స్ ఇస్తారు జడ్జి. ప్రేమ్ లేచి, ఎస్ సార్, నేను మాట్లాడతా అని కీర్తన సైడ్ ఉన్న బోన్లోకి వచ్చి, నా కొడుకుకి కోడలికి మధ్య ఎలాంటి గొడవలు ఉన్నాయో నాకు తెలీదు. మొదట గృహ హింస కేసు పెట్టినప్పుడే నేను ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడడానికి బాగా ట్రై చేశాను. కానీ నా కొడుకు నా ముందే కీర్తనపై చేయి చేసుకోవడం, పాపని లాక్కొని వెళ్ళడం చూశాను. అది చూశాకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడు మీరు విడాకులు ఇచ్చేస్తే నేను సంపాదించిన మొత్తం ఆస్తిలో 50% నా మనవరాల మీద, 30% నా కోడలికి భరణం కింద, మిగిలిన 20% నాకు నా భార్యకి ఉంచుకొని నా కోడలికి నేనే ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి అని అనుకుంటున్నా అని చెప్పి కన్నీరు తుడుచుకుంటూ అక్కడి నుండి పక్కకు వెళ్ళిపోతాడు. అన్నీ చూసి ఒక 10 నిమిషాల తర్వాత, సో మిస్టర్ అభినవ్, ఇంక మీరేమీ చెప్పడానికి లేదు కదా అని అంటాడు. అప్పటికీ అభి తలదించుకొనే ఉండడంతో ఇంకా తీర్పు చెప్పే టైంలో, ఎక్స్క్యూజ్ మీ మై లార్డ్ అని వినపడి తల పైకెత్తి చూస్తాడు. గుడ్ మార్నింగ్ మై లార్డ్ అని విష్ చేస్తూ లోపలికి వస్తూ ఉంది ఒక లేడీ. తన పేరు మంజు, లాయర్ మంజు. తనని చూడగానే కోర్టు హాల్లో ఒకే గుసగుసలు మొదలయ్యాయి. ఈమె ఏంటి? అయినా ఈమెప్పుడు ఆడవాళ్ళ తరపున కదా కేసు వాదిస్తారు. మరి ఎందుకు ఇప్పుడు ఈ కేసులో లేడీకే న్యాయం జరిగేలా ఉన్నా కూడా మధ్యలో వచ్చారు అని ఒకరు అంటే, వామ్మో, ఈ మేడం గాని కేసు తీసుకున్నారు అంటే కేసులో ఏదో తిరకాసు ఉండుంటుంది. మీకు తెలుసు కదా, మొన్న బస్సులో రేప్ కేసు 20 రోజుల్లో అన్ని సాక్ష్యాలతో కోర్టులో హాజరుపరిచింది. తన భర్త కూడా ఒక పెద్ద ఐపీఎస్ ఆఫీసర్. ఇద్దరూ న్యాయం ఉన్న వైపే నిక్కచ్చిగా ఉండి ఎంతోమంది ఆడవాళ్ళ కన్నీళ్లు తుడిచి వారి జీవితాల్లో వెలుగు నింపారు అని ఎవరికి తెలిసిన విషయాలు వారు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆర్డర్ ఆర్డర్ అని జడ్జి గారి అరుపుతో అంతా సైలెంట్ అయి కూర్చుంటారు. అభి బోన్ దగ్గరికి వెళ్ళిన మంజు, నేను మిస్టర్ అభినవ్ తరపున ఈ కేసుని టేకప్ చేస్తున్నా మై లార్డ్, అండ్ ఇవి అభి బెయిల్ పేపర్సు. నాకు ఒక 10 days టైం ఇస్తే నేను అన్ని డీటెయిల్స్ తీసుకొని మీ ముందు ప్రజెంట్ చేస్తాను. అంతేకాకుండా ఈ 10 days కూడా నా క్లయింట్ అభినవ్ని తన భార్య కీర్తనాని ఒకే ఇంట్లో ఉండేలా అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మై లార్డ్ అని వెళ్ళి కూర్చుంటుంది. జడ్జి గారు అన్నీ చూసి అభికి బెయిల్ ఇచ్చి కీర్తనాని అభిని వాళ్ళ ఇంట్లోనే ఉండేలా ఆర్డర్ వేసి 10 రోజులకి కేసుని వాయిదా వేస్తారు. కోర్టు నుండి బయటకు వచ్చిన అభి కనీసం లాయర్కి థ్యాంక్ యూ కూడా చెప్పకుండా తన కారు వేసుకొని తన తల్లిని తన కూతుర్ని తీసుకొని తన ఇంటికి వెళ్ళిపోతాడు. తన వెనకే కీర్తన భయపడుతూ ఉంటే, ప్రేమ్ ఏమీ కాదు, నేనున్నాను నీకు, పద అని చెప్పి కీర్తన ప్రేమ్ ఒక కారులో వెళ్ళిపోతారు, మంజుని కాస్త సీరియస్గా చూస్తూ. వాళ్ళంతా వెళ్ళిపోయాక క్రేజీ అని ఫీల్ అయిన మంజు తన హస్బెండ్కి కాల్ చేసి ఇక్కడ విషయం అంతా చెప్పి మళ్ళీ మాట్లాడతా అని పెట్టేసి ఇంకో నెంబర్కి కాల్ చేసి, ఎలా అయినా ఒకసారి నేను అభితో మాట్లాడాలి, అది జరిగితే అసలు ఏం జరిగిందో తెలుసుకోవచ్చు అని అంటుంది. ఎలా అయినా ట్రై చేయండి మేడం, అభికి కొంచెం కోపం ఎక్కువే,
తనకి యాటిట్యూడ్ ఉందని ఒప్పుకుంటా, కానీ మరీ కట్టుకున్న భార్యని హింసించే అంత అయితే కాదు మేడం. అంతేకాకుండా ఏదో జరిగింది, అందుకే తను అలా మాట్లాడడం లేదు అని అంటుంది. అటు సైడ్ ఫోన్లో అర్చన. హా అర్చన, పర్లేదులే, మనం తెలుసుకుందాం, యూ డోంట్ వరీ. బట్ నువ్వు కాస్త ఆ ఇంటిపై ఒక కన్నేసి ఉంచు. అంతేకాదు, ముందే చెప్తున్నా, ఒకవేళ మీ అభిది మిస్టేక్ కానీ ఉంటే మాత్రం నేనే శిక్ష పడేలా చేస్తాను అని అంటుంది. ఇట్స్ ఓకే మ్యామ్, అభిది తప్పు ఉండదు అనే నేను అనుకుంటున్నా అని నవ్వి ఫోన్ పెట్టేస్తుంది. అర్చన ఫోన్ పెట్టేసి అక్కడి నుండి ఇంటికి వెళ్తుంది. మంజు కూడా కాసేపు అక్కడే ఉండి అన్నీ చూస్తూ ఉంటుంది. ఆ రోజు సాయంత్రం ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంది అభి వాళ్ళ ఇల్లు. ప్రేమ్ హాల్లో ఉన్నాడు. ప్రియా వంట చేస్తుంది. అభి తన రూమ్లో కూర్చొని సిగరెట్ తాగుతూ ఉన్నాడు. ఇంకో రూమ్లో ఉన్న కీర్తనకి ఫోన్ వస్తే లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంది ఫోన్లో. ఏంటి డార్లింగ్, విడాకులు వచ్చేస్తాయి అనుకుంటే మళ్ళీ 10 days వాయిదా అంట కదా అని అంటుంది కీర్తన ఫ్రెండు. అవునే, కానీ ఇక్కడ ఉండాలి అంటే భయం వేస్తుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం అవడం లేదు. చాలా భయంగా ఉంది. పోనీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదామంటే కోర్టులో ఇక్కడే ఉండాలి అని చెప్పారు. ఏం చేయాలో తెలియడం లేదు అని బాధపడుతుంది. ఏమీ భయపడకు కీర్తన, ధైర్యంగా ఉండు. ఆ రోజు నైట్ జరిగింది మర్చిపోవడానికి ట్రై చేయి. నువ్వు ఈ 10 రోజులు ఓపిక పడితే నీకు నీ పాప దక్కుతుంది అని ఫోన్లో ఫ్రెండు తనకు ధైర్యం చెప్తూ ఉంది. అటుగా వచ్చిన ప్రేము ఇవన్నీ విని బాధగా వెళ్ళిపోతాడు. తను అటు వెళ్ళగానే ఫోన్ పెట్టేసి ఇంకో కాల్ చేసి మాట్లాడుతుంది కీర్తన. కాసేపటికి ప్రేమ్కి కాల్ వస్తుంది. తను నెంబర్ చూసి మాట్లాడి పెట్టేసి ప్రియా అని పిలుస్తాడు. వంట రూమ్లో ఉన్న ప్రియా వచ్చి చెప్పండి అని అంటుంది. నేను బయటికి వెళ్తున్నా, కీర్తన అని ఏమీ అనకండి, పాపం తనకు పాపనివ్వండి. ఎంతసేపు పాప దగ్గర కాపలా ఉండకుండా నైటు కీర్తన దగ్గరే పడుకోబెట్టండి. అసలే పాపం వీడు చేసిన పనులకు ఆ పిల్ల చాలా కుంగిపోయింది. డబ్బాలో పాలు పెట్టి నువ్వు కాస్త దూరంగా ఉండు ఆ అమ్మాయికి అని అన్ని జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోతాడు ప్రేమ్. ప్రేమ్ వెళ్ళిపోయాక ప్రియా డబ్బాల పాలు తెచ్చి అభికి ఇచ్చింది. అది అభి వెళ్ళి మౌత్ వాష్ చేసుకొని వచ్చి పాలు తీసుకొని పాపని ఎత్తుకొని పాలు పడుతూ ఉంటాడు. అభిని పాపని అలానే చూస్తూ వస్తున్న కన్నీరుని తుడుచుకుంటూ కిచెన్లోకి వెళ్ళిపోతుంది. పాపని పడుకోబెట్టేసి కిటికీ నుండి బయటికి చూస్తూ ఉంటాడు అభి. అర్చన ఇంటి ముందు ఒక కారు ఆగుతుంది. కారులో నుండి బ్లూ జీన్స్పై రెడ్ క్రాప్ టాప్ వేసుకొని పోనీటైల్ వేసుకున్న జుట్టుతో చాలా స్టైలిష్గా కార్ డ్రైవింగ్ సీట్ నుండి దిగింది అర్చన. అర్చన కార్ సౌండ్ విని పరిగెత్తుకొని వచ్చింది రంగమ్మ. అమ్మ అని అర్చన కూడా హక్ చేసుకొని ఏమో మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ ఇద్దరినే ఎంతో అపురూపంగా చూస్తూ ఉన్నాడు అభి. ఎప్పుడొచ్చిందో తెలీదు కానీ కీర్తన వచ్చి దబేలని సౌండ్ చేసి విండో క్లోజ్ చేసేసింది. ఇంకా చేసింది సరిపోదా, ఇంకా నా జీవితాన్ని ఏం చేయాలని అనుకుంటున్నావు అంటూ పాపను ఎత్తుకోబోయింది. అభి కోపంగా కీర్తనని చూసి పాపని కోపంగా తనే తీసుకొని తన చెయ్యిని విసురుగా కొట్టాడు. పొయ్యి అంత దూరాన పడింది కీర్తన. అమ్మా అని గట్టిగా అరిచింది. నేలపై పట్టంతో తలకి బొప్పి కట్టింది. అమ్మా అని అరుపు అర్చనకు చేరింది. అభి ఇంటి నుండే అని అనిపించింది. అసలు ఏమైంది అని వెళ్ళబోయింది. కానీ రంగమ్మ తనని పట్టుకొని ఆపి, వద్దు తల్లి, వాళ్ళ ఇంట్లో గొడవలు, మనం ఎందుకు వెళ్ళడం అని ఆపింది. అర్చనకు అసలు ఏమీ అర్థం అవడం లేదు. మంజుకి కాల్ చేసింది. ఇలా అరుపులు వినపడ్డాయని చెప్పింది. నేను చూసుకుంటాను కానీ అభి కీర్తనాని ఏమీ చేయకుండా చూడు, ఏమైనా అయితే అభి ఇంకా ఎక్కువ చిక్కుల్లో పడిపోతాడు అని చెప్పి మంజు కాల్ కట్ చేసింది. కీర్తన పైకి లేచి ఏడుస్తూ తన రూమ్లోకి వెళ్ళి గట్టిగా డోర్ వేసుకుంది. ప్రియా అక్కడే నిలబడి అంతా చూస్తూ ఉంది. ఎవరికి ఏమీ చెప్పలేని పరిస్థితి తనది. అలానే ఏడుస్తూ తన రూమ్లోకి వెళ్ళిపోయింది. అభి వెళ్ళి విండో నుండి అర్చనను చూస్తూ ఉన్నాడు.
కాసేపటికి అర్చన కూడా ఈ ఇంటి వైపు చూడటం చూసిన అభి వెంటనే విండో క్లోజ్ చేసేసి వెళ్ళి పాప పక్కన పడుకున్నాడు. అర్ధరాత్రి పాప కంటిన్యూగా ఏడుస్తూనే ఉంది. ఎంత ట్రై చేసినా పడుకోవడమే లేదు. తన అరుపుకి నిద్ర పట్టక బయట కూర్చున్న అర్చన మనసు చెల్లించిపోయింది. రంగమ్మ పడుకుని ఉండడంతో పరుగున అభి ఇంటికి వెళ్ళింది. డోర్ కూడా లాక్ చేసి లేకపోవడంతో లోపలికి వెళ్ళింది. అభి పాపను పట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. అర్చన పరుగున వెళ్ళి పాపను తీసుకొని తన ఒడిలో పడుకోబెట్టుకొని లాలీ లాలీ అని ఎంతో మధురంగా పాడుతూ ఉంది. అర్చన మృదు మధురమైన గొంతు వలనో తన ఆత్మీయ స్పర్శ వలనో తెలియదు కానీ చాలా ముద్దుగా ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లినట్టుగా నిద్రపోయింది పాప. అర్చన పాడుతున్న వైపు అర్చననే చూస్తూ ఉండిపోయాడు. పాప పడుకోవడం చూసిన అర్చన తనని నెమ్మదిగా తీసి ఉయ్యాల్లో వేసి లేచి వెళ్ళిపోయింది. హాల్లో ప్రియా కూర్చొని వెళ్తున్న అర్చననే చూస్తూ ఉంది. కానీ ప్రియ కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అర్చన కూడా సైలెంట్గా వెళ్ళిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చాడు ప్రేమ్. వస్తూనే కీర్తన దగ్గరికి వెళ్ళాడు. నైట్ తగిలిన దెబ్బ వలన ఇంకా పడుకునే ఉంది. తన కమిలిన నుదురుని చూసి కోపంగా అభి అని అరిచాడు. అభి ఏంటిది అని గట్టి గట్టిగా అరుస్తూ ఉన్నాడు. ప్రియను కూడా తిడుతూ ఉన్నాడు. ఆ అరుపులకి అప్పుడే లేస్తున్న అర్చనకు కూడా స్పష్టంగా వినపడుతున్నాయి. ఇంట్లో పనులు చేసుకుంటున్న రంగమ్మ అబ్బా మళ్ళీ మొదలైంది అని అనుకుంటూ తన పని తాను చేసుకుంటూ ఉంది. గందరగోళంగా ఉంది ఇల్లు. అక్కడే ఉన్న ఫ్లవర్ వాజ్ తీసి నేలపై కొట్టాడు అభి. అది పగిలిన సౌండ్కి సైలెంట్ అయిపోయాడు ప్రేమ్. కోపంగా పాపను తీసుకొని తన కారులో వెళ్ళిపోయాడు అభి. ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చింది మంజు. అభి లేడు, పాప కూడా లేదు. కీర్తన తన రూమ్లో ఉంది. ప్రియా ఇల్లంతా క్లీన్ చేసి నిద్రపోతుంది. ప్రేమ్ హాల్లో కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. మంజుని చూసి విష్ చేసి లేచి ప్రియాని పిలిచాడు ప్రేమ్. మంజు అంతా అబ్జర్వ్ చేస్తూ అభి ఎక్కడా అని అడిగింది. ప్రియా ప్రేమ్ ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉన్నారు. అంతా ఒక కంట కనపెడుతూనే ఉంది మంజు. అప్పుడే పాపను తీసుకొని ఇంట్లోకి వచ్చాడు అభి. మంజుని చూసి కనీసం పలకరించకుండా లోపలికి వెళ్ళిపోయాడు. లోపల పాపని పడుకోబెట్టి వచ్చి తన కోసం పాలు కలుపుతూ ఉన్నాడు. మంజు అభి యొక్క కేర్లెస్తనాన్ని చూసి కాస్త విసుగు వచ్చినా కూడా అసలు ఏమైందో తెలుసుకోవాలి అని అలానే కూర్చొని అభి మీతో మాట్లాడాలి అని అడిగింది. అభి ప్రియని చూసి మంజుని చూసి పాపకి పాలు పట్టే టైం అయింది అని ఒక మాట చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. ప్రేమ్కి ఏం మాట్లాడాలో తెలియక అక్కడి నుండి కార్ కీస్ తీసుకొని వెళ్ళిపోయాడు. కీర్తన ఎక్కడా అని అడిగింది మంజు. లోపల అని చెప్పింది ప్రియా. తనని పిలవండి అని అంటున్న మంజు వాయిస్ విని బయటికి వచ్చింది కీర్తన, తలకి ఒక బ్యాండ్ వేసుకొని. ఏమైంది అని అడిగిన మంజుని ప్రియని మార్చి మార్చి చూసి ఏమీ లేదు అని అంది. ఎక్కడో తేడాగా ఉంది కానీ ఏమీ అర్థం అవడం లేదు అని అటు ఇటు చూసి అభి దగ్గరకు వెళ్ళింది. అభి పాపని ఒడిలో వేసుకొని పాలు పడుతూ ఉన్నాడు. పాలు తాగించి తన పెదాలు తుడిచి తనని భుజాన వేసుకొని చిన్నగా వెన్నులో తట్టి తీసుకుని వెళ్ళి ఉయ్యాల్లో వేశాడు. పాప కడుపు నిండిన ఆనందంలో నవ్వితే పాప నవ్వులను చూసి ప్రపంచాన్నే మరిచి తన ఫింగర్ని పాప ముందు పెట్టాడు. పాప ఆ ఫింగర్తో ఆడుతూ ఉంటే అది చూసి మురిసిపోతూ ఉన్నాడు. మంజు వాళ్ళిద్దరినీ అలానే చూస్తూ వీడియో తీసి ఫోను బ్యాగులో వేసుకుంది. ప్రియ అక్కడికి వచ్చి ఏదో చెప్పడానికి ట్రై చేసింది. కానీ ఒకవైపు అభి కోపంగా, మరోవైపు కీర్తన కంగారుగా చూడడంతో సైలెంట్ అయిపోయింది. మంజు ఇంకా అభి ఏమీ మాట్లాడడు అని అర్థం చెయ్యి, కొంచెం వాటర్ ఇస్తారా కీర్తన అని అడిగింది. కీర్తన ప్రియా వంక చూసింది. మిమ్మల్నే కీర్తన వాటర్ అని మళ్ళీ అడిగిన మంజుని
ప్రియని మార్చి మార్చి చూసి కిచెన్లోకి వెళ్ళింది కీర్తన. మంజు ఒక పెన్ను తీసి తన హ్యాండ్పై 10 AM అని ఒక ప్లేసు పేరు రాసి ప్రియకి చూపించింది. అది చూసిన ప్రియ సరే అని తల ఊపడంతో మంజు ఇంకా హాల్లో కూర్చుంది. ఎంతసేపటికి కీర్తన రాకపోవడంతో నేను వెళ్ళి తెస్తాను అని చెప్పిన ప్రియని ఆపి మంజునే కిచెన్లోకి వెళ్ళింది. అక్కడ వాటర్ తాగే గ్లాసులు ఎక్కడ ఉంటాయో కూడా తెలియని కీర్తన అన్ని ర్యాక్స్ ఓపెన్ చేస్తూ చూస్తూ ఉంది. కానీ ఏమీ కనపడడం లేదు. మంజు వెళ్ళి గ్లాసులు ఉండే ర్యాక్ ఓపెన్ చేసి గ్లాసులు ఇక్కడ ఉంటాయి అని చెప్పి తనే ప్యూరిఫైర్ నుండి వాటర్ పట్టుకొని తాగుతూ, అవును మీ పెళ్ళి ఎప్పుడైంది అని అడిగింది కీర్తనని. కీర్తన డేట్ చెప్పింది. ఓ, మరి పాపకి ఎన్ని మంత్స్ ఇప్పుడు? 5 months అని చెప్పింది. ఓహో, అంటే మీకు పెళ్ళైన 9 monthsకే పాప పుట్టిందా? అంటే మీది లవ్ మ్యారేజేనా? నా పెళ్ళికి ముందే మీరు ప్రెగ్నెంటా అని అడిగింది. నో నో కాదు మ్యామ్, మాది అరేంజ్ మ్యారేజ్నే. కానీ మా పాప 8th month ఎండింగ్లోనే పుట్టింది. ప్రీ డెలివరీ అని చెప్పింది. ఓ ఓకే, చెప్పండి అసలు నీకు మీ హస్బెండ్కి ఏంటి ప్రాబ్లం? అంటే మీ 2 ఫ్యామిలీలు కూడా వెల్ సెటిల్డ్, మనీ ప్రాబ్లం అయితే లేదు. అంతేకాకుండా అభి ఓన్ కంపెనీ ఉన్నా కూడా వద్దు అని జాబ్ జాయిన్ అయ్యాడంట కదా. అంటే తను కాస్త సెల్ఫ్ ఇండిపెండెంట్ అని తెలుస్తుంది. అలాంటి వాడు వైఫ్ని ఇంత టార్చర్ చేయడం అంటే మిమ్మల్ని చూస్తే చాలా జాలేస్తుంది నాకు అని అంటుంది కీర్తన ఫేస్లోని భావాల్ని అంచనా వేయడానికి ట్రై చేస్తూ. పైన మెరుగులు చూసి మోసపోతే అలానే ఉంటుంది. అయినా మీరేం మాట్లాడాలని అనుకుంటున్నారో నాకు తెలుసు. నాకు ఆల్రెడీ మా లాయర్ మొత్తం చెప్పింది. మీరేం మాట్లాడాలనుకున్నా కోర్టులోనే మాట్లాడండి, ఇక్కడ కాదు అని విసుగ్గా తన రూమ్కి వెళ్ళి డోర్ వేసుకుంది. మంజు కూడా బయటికి వచ్చి ప్రియకి కళ్ళతో సైగ చేసి ఇక అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ రోజు నైట్ కూడా పాప ఏడవడం, అర్చన వచ్చి వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ డే మంజు చెప్పిన టైము, మంజు చెప్పిన ప్లేసు, మంజు వెయిటింగ్ అర్చనతో కలిసి ముందు ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నారు. పాప ఫ్రీ డెలివరీకి కారణం ఏంటంట మేడం అని అడిగింది అర్చన. అర్చన, నేను ముందు జరిగిన అన్ని వాయిదాలు సీసీటీవీలో చూశాను. కానీ నాకు ఒక విషయమే అర్థం అవటం లేదు. ప్రీ డెలివరీకి కారణం కూడా అభినే అంట. అంటే తను కీర్తనకి 8th month ఎండింగ్లో ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ శారీరకంగా కలవడంతో బ్లీడింగ్ జరిగి వెంటనే ఆపరేషన్ చేశారంట. కానీ ఈ విషయం ఇప్పటి వరకు కోర్టులో లాయర్ మాట్లాడనే లేదు. అప్పుడు అభిది అంత పెద్ద మిస్టేక్ ఉన్నప్పుడు దాన్ని చూపించాలి కదా. ఎంతసేపు మానసికంగా వేధించాడు అనే మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా వేరే అమ్మాయితో సంబంధం అని దాని గురించి మాట్లాడితే కొడుతున్నాడు అని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఒక అమ్మాయితో అభి దిగిన ఫోటోలు చూపిస్తున్నారు. అసలు మొదటే అభి ఒక లాయర్ని కానీ మాట్లాడుకుని ఉంటే ఇదంతా అసలు ఉండకపోవును కదా. కానీ ఎందుకు అభి అలా ఉండిపోయాడో తెలియడమే లేదు. ఎందుకు అలా అనేది మనకు అభి మాత్రమే చెప్పగలరు, లేదంటే ప్రియ గారు చెప్పాలి. అందుకే తనని ఇక్కడికి రమ్మని చెప్పాను. చూద్దాం తనేమైనా చెప్తుందో లేదో. అండ్ ఇంకో విషయము, నీకు అభి పెళ్ళి ఎప్పుడైందో తెలుసా అని అడిగింది మంజు. ఆ రోజు గుర్తుకు వచ్చి మనసంతా అదోలా అనిపించి, గుర్తు ఉంది మేడం అంది అర్చన. అప్పుడు నువ్వు ఎక్కడున్నావు అని అడిగింది మంజు. అర్చన ముఖంలో బాధ స్పష్టంగా కనపడుతూ ఉంటే, నేను అప్పటికే వేరే సిటీకి వెళ్ళిపోయాను జాబ్ కోసం అని చెప్పింది తల కిందికి వేసుకొని. తప్పు చేసిన వాళ్ళే తల కిందకి వేసుకుంటారు అర్చన. నాకు తెలిసిన అర్చన అసలు ఏమీ మిస్టేక్ చేయదు. ఎందుకంటే నేను నీకు 5 సంవత్సరాలు ఉన్నప్పటి నుండి చూస్తూ ఉన్నా. నీ గురించి నాకు పూర్తిగా తెలుసు. కానీ ఇప్పుడు నువ్వు ఎందుకు తల కిందకి వేసుకున్నావు అనే నాకు అర్థమే అవడం లేదు అని సూటిగా ప్రశ్నించింది మంజు. అర్చన అని మేడం అని మంజుని చూసింది అర్చన కళ్ళ నిండా నీళ్లతో. ఇంట్లో పాపకి పాలన్నీ అరేంజ్ చేసేసి
అభితో బయటికి వెళ్తున్నా అని చెప్పి బయలుదేరారు ప్రియా. వర్క్ ఫ్రమ్ హోమ్ అవడంతో ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉన్న అభి అమ్మా అని పిలిచాడు. చాలా రోజుల తర్వాత తన పిలుపు విని మనసులో చెప్పలేని ఆనందంతో చెప్పు నాన్న అని అంది. నువ్వు అనవసరమైన ప్రయాసలన్నీ పడకు మమ్మీ. ఆ మంజు మేడంని ఎవరు కేసు తీసుకునేలా చేశారో కూడా తెలుసుకున్నాను నేను. ఇప్పుడు నువ్వు తనకన్నీ చెప్పి ఏదో సాధించుదాం అని అనుకుంటున్నావు, కానీ దానివలన 2 సంసారాలు పాడవుతాయి. ఆల్రెడీ నాదవుతుంది చాలమ్మా. అంతేకాదు, నాకు తెలుసు వాళ్లకు కేవలం మనీ మాత్రమే కావాలి. ఇప్పుడు డాడ్ ప్రాపర్టీస్ అంతా ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చేస్తాడు. కాబట్టి నన్ను అరెస్ట్ చేయించినా కూడా నేను బయటికి వచ్చి పాపని తీసుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నా. అంతేకాదు మమ్మీ, ఒక్కసారి ఈ కేసు అన్నీ అయిపోయే వరకు నేను మన ఊరికి వెళ్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు వేరే కంట్రీ వెళ్ళాలంటే నాకు వీసా అది ప్రాబ్లం అవుతుంది. అందుకే అంతా సెట్ అయ్యాక నేను పాపను తీసుకొని యూకే వెళ్ళిపోతా. కనీసం పాప అయినా ఈ డబ్బు, కులం, స్టేటస్ ఇలాంటివి లేకుండా మంచిగా పెంచాలి అని నా ఆశ. అందులో ఎవరి హెల్ప్ కూడా నేను అడగడం, కోరుకోవడము లేదు. అందుకే ఇంక నువ్వు కూడా ఎక్కువ ఆలోచించకు అని ప్రియా ఏం చెప్పేది కూడా వినకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు అభి. అంతా విన్న ప్రియా, నీకు ఏదో మంచి చేద్దాం అని ఆలోచించి చాలా పెద్ద తప్పు చేశాను అభి. ఇప్పుడు ఆ తప్పుని సరిదిద్దుకునే టైం, అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. అది కూడా ఉపయోగించకపోతే నాకన్నా చెడ్డవాళ్ళు ఇంకెవ్వరూ ఉండరు. నువ్వు చెప్పాల్సింది నువ్వు చెప్పావు, నేను చేయాల్సింది నేను చేస్తాను అని దృఢంగా అనుకొని ఇప్పటికే చాలాసార్లు నీ మాట విని కోర్టులో కూడా ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉండిపోయి చాలా తప్పు చేశాను. నాకు తెలుసు మంజు గారిని అర్చననే అపాయింట్ చేసింది అని. అంతేకాదు 15 నెలల తర్వాత తను ఇంటికి కూడా వచ్చింది అంటే నీకు హెల్ప్ చేయడానికే అని అర్థమవుతుంది. అయినా అన్నిటినీ 1కి 10 సార్లు ఆలోచించే నేను నీ జీవితంలో చేసిన ఈ అతి పెద్ద తప్పుకి తప్పకుండా మూల్యం చెల్లించాలి అని మనసులో అనుకొని వస్తున్న కన్నీరుని చీర కొంగుతో తుడుచుకొని ఏదైతే అది అయింది అని మంజుని కలవడానికి వెళ్ళింది. సరిగ్గా 20 నిమిషాల తర్వాత మంజు, అర్చన డిస్కషన్లో ఉండగానే వచ్చింది ప్రియా. హలో అండి అని ఇద్దరు విష్ చేసుకున్నారు. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో విందామా? ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.